నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ గురించి. ఈ మధ్య మళ్ళీ గోల్డ్ బాగా పెరిగింది, ఆ టైం అయిపోయింది. మళ్ళీ గోల్డ్ ఇప్పుడు పడుతూ వచ్చింది. అయితే మళ్ళీ ఎప్పుడు పెరుగుద్ది అనేది చూడాలి. సింపుల్, ఏం లేదు. మీరు ఏం చేయాలి అంటే, అమెరికాలో ఎలక్షన్స్ ఏదైతే రావటం జరిగిందో ఆ టైంలో గోల్డ్ ఆ టైంకి రావటం జరిగింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఆల్ టైమ్ హైక్ చేరటం జరిగింది గోల్డ్. అక్టోబరు నవంబర్ ఎఫ్ఐఎల్ ఎప్పుడైతే మన మార్కెట్ లో షేర్లు అమ్మటం మొదలు పెట్టారో, అమెరికాలో అనిశ్చిత పరిస్థితి అనుకోండి, లేకపోతే షేర్ మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితి అంటే ఏంటిది? షేర్లు ఒక రోజు పెరిగితే పడతాయి, యుద్ధాలు వస్తున్నాయి, అమెరికాలో ఎలక్షన్స్ ఉన్నాయి. వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైక్ చేరటం జరిగింది. ఈ గోల్డ్ సిల్వర్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైక్ చేరిందో మీరేం చేయాలి అంటే, ఈ వీడియో ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఓ పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com వెబ్సైట్ ఓపెన్ చేయాలి. investing.com వెబ్సైట్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మార్కెట్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే రియల్ టైమ్ కమోడిటీస్ అని ఒక వర్డ్ ఉంటుంది, దాన్ని డమ్మీ కర్సర్ పెడితే గోల్డ్ సిల్వర్ అవన్నీ చూపిస్తుంది. గోల్డ్ మీద క్లిక్ చేస్తే మీకు గోల్డ్ సిల్వర్ అవన్నీ చూపిస్తుంది. గోల్డ్ కనుక మీరు చేస్తే గోల్డ్ ఇప్పుడు ఏదైతే ఉందో పోయిన అంటే లాస్ట్ 1 year లో అక్కడే ఉంటుంది. అక్కడ 52 week రేంజ్ అని ఉంటుంది, డేస్ రేంజ్ అని ఉంటుంది. 52 week రేంజ్ ఏంటంటే 1 year లో లో హై అనమాట. ఈ 1 year లో ఏదైతే 52 week రేంజ్ ఉందో 1958.80 డాలర్లు ఔన్స్ బంగారం వరల్డ్ మార్కెట్ లో 1 year లో 1 year బ్యాక్. ఇప్పుడు అదే గోల్డ్ 52 week రేంజ్ 2801.80 ఆల్ టైమ్ హై అంటే 1958.80 1 year బ్యాక్, 2801.80 ఆల్ టైమ్ హై అంటే ఇది ఒక 802 అనుకోండి, అదొక 42, 843 డాలర్లు. అంటే ఇప్పటి వరకు మొత్తం 1958 డాలర్లు ఉంటే ఒక్క సంవత్సరంలోనే 842 డాలర్లు పెరగటం జరిగింది. ఇది మనము గమనించాలి. ఈ ఏదైతే ఉందో మళ్ళీ అక్కడనే ఈ 52 week రేంజ్ పైన డేస్ రేంజ్ అని ఉంటది. 2603.70 ఈ రోజు 2619, ఇప్పుడు 2612.95 ట్రేడ్ అవుతుంది. అంటే ఈ రోజు కొంచెం పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది అనమాట గోల్డ్. ఇక మన పని ఏంటిది? ఇక్కడ గోల్డ్ ఏదైతే ఉందో ఏ ధర ఉందో చూసుకోవాలి, పెరుగుతుందా లేదా చూసుకోవాలి. దీంతో పాటు ఇన్ ట్రేడింగ్ వ్యూ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, గ్రాఫ్ కది. గ్రాఫ్ లో మీకు ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది, అంటే ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఏ విధంగా ఉంది అనేది గ్రాఫ్ చెప్తుంది. ఇదేం చెప్తుంది? investing.com వాల్యూ చెప్తుంది, వరల్డ్ మార్కెట్ లో గోల్డ్ ఎంత ఉందో రేట్ చెప్తుంది. investing.com లో వాల్యూ చెప్తుంది, ధర చెప్తుంది, ప్రైస్ చెప్తుంది వరల్డ్ మార్కెట్. ఇన్ ట్రేడింగ్ వ్యూలో టెక్నికల్ ఏం చెప్తుంది? గ్రాఫ్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అని చెప్పాలి. అందులో ఇంట్రాడే చేసేది ఉంటుంది 5 minutes, 15 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour. ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా ఉంటుంది, డైలీ గ్రాఫ్, వీక్లీ గ్రాఫ్, మంత్లీ గ్రాఫ్. మన పని ఏంటిది? ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తూ మళ్ళీ ఇన్ ట్రేడింగ్ వ్యూ గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తూ ఇప్పుడు పడ్డంత వరకు పడి మళ్ళీ ఎక్కడో ఒక బౌన్స్ బ్యాక్ అయింది, అక్కడ మళ్ళీ పెరగడం మొదలు పెడుతుంది, అక్కడ మనం బైలోకి వెళ్ళొచ్చు. మనం ఇవన్నీ మీకు కావాలి తెలవాలి అంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే పర్సనల్గానే ఏదైనా కలిస్తే మీకు ఇవన్నీ ఎలా ఉంటాయి, ఏముంటుంది అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. దయచేసి మీరు కాల్ చేయొద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు. కంటెంట్ రూపంలో కూడా మెసేజ్ పెడితే వీళ్ళు చూసుకొని మనం డిస్కస్ చేయొచ్చు. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. గోల్డ్ మీద, గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉందో అది ఎవర్ గ్రీను. ఎప్పుడు కూడా మార్కెట్లకు అనుగుణంగా, మార్కెట్లో ఎప్పుడైతే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో అప్పుడు గోల్డ్ సిల్వర్ పెరుగుతాయి. మళ్ళీ మార్కెట్లు ఎప్పుడైతే బాగుంటాయో మళ్ళీ గోల్డ్ సిల్వర్ పడటం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు పడుతుంది మార్కెట్లు అంటే, అమెరికాలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇండియాలో ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈవెంట్స్ ఏం లేవు. మళ్ళీ అమెరికాలో ఈ బిట్ కాయిన్ ఇవన్నీ బాగా పెరగటం, షేర్లు ఎలన్ మస్క్ వాళ్ళ షేర్లు పెరగటం, మరి అన్ని పెరిగితే మంది ఎందుకు పడుతుంది? మన మార్కెట్లు పడుతుంది. దానికి రీజన్ ఏంటిది? ఎఫ్ఐఎల్ అమ్ముతారు. ఇది సింపుల్ గా అనమాట. అంటే ఏంది? మన మార్కెట్లు పడటానికి పెరగటానికి రీజన్ ఏంటిది? ఎఫ్ఐఎల్ అమ్మటం. మరి అమెరికాలో ఎందుకు పెరుగుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి షేర్లు పెరగటం. అంటే అమెరికా ఎకానమీ ఇప్పుడు ఏదైతే ఉందో, ట్రంప్ మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసేంత వరకు, వాళ్ళ మంత్రిమండలి ఏర్పడేంత వరకు మళ్ళీ ఇలానే ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళ డెసిషన్ బట్టి మళ్ళీ మార్కెట్లు గమనం ఉంటుంది అనమాట. ఇవన్నీ మనం రాబోయే రోజుల్లో ఇంకొక వీడియోలో నేను దాని గురించి మీకు అప్డేట్ చేస్తాను. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ.